2024 ఎలక్షన్లలో కూటమి పార్టీ అధ్యక్షులు, కూటమి పార్టీ నాయకులు వాళ్ళ పార్టీల క్యాడర్ని బ్రహ్మాండంగా మహారాజులాగా చూసుకున్నారు. టీడీపీ అయితే టీడీపీ పార్టీ అధ్యక్షులు, టీడీపీ పార్టీ నాయకులు క్యాడర్ని బ్రహ్మాండంగా మహారాజులాగా చూసుకున్నారు. అలాగే జనసేన కూడా, జనసేన పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు క్యాడర్ని బ్రహ్మాండంగా మహారాజులాగా చూసుకున్నారు. అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షులు, బీజేపీ పార్టీ నాయకులు క్యాడర్ని బ్రహ్మాండంగా మహారాజులాగా చూసుకున్నారు. అలా చూడబట్టే కూటమికి అఖండ విజయాన్ని ఆ ఏపీ ప్రజలు 5 కోట్ల మంది అఖండ విజయాన్ని చేకూర్చారు. పార్టీ కార్యకర్తలు కూడా ఓటర్లే కాబట్టి ఒక్కొక్క కార్యకర్త మహా యుద్ధంలా పనిచేశారు. అసలు బ్రహ్మాండమైన పాజిటివ్ ఇచ్చారు 3 పార్టీలకి. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక 6 మాసాల్లో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ పాజిటివ్ ఎనర్జీ స్థానిక ఎన్నికలకు కూడా చూపిస్తారా? ఇప్పుడు విజయం సాధించిన తర్వాత కొంతమంది నాయకులకి ఇంకా న్యాయం జరగలేదు. పెద్ద పెద్ద నాయకులకి, బాగా డబ్బు గల్లోలకి న్యాయం జరిగింది. కొంతమంది చిన్న నాయకులకి న్యాయం జరగలేదు. జనసేనలో ఉన్న అమ్మిశెట్టి వాసన్నకి ఇంతవరకు న్యాయం చేయలేదు. ఆయన 7 నియోజకవర్గాలు తిరిగాడు, ఎంపీని గెలిపించారు, ఎమ్మెల్యేని గెలిపించాడు జనసేన పార్టీ తరఫున. ఇంతవరకు న్యాయం చేయగలదు. నేను ఈ వీడియో ద్వారా ఏం తెలియజేస్తున్నానంటే, మీరు అప్పుడు న్యాయం చేశారు, ఆ ఎలక్షన్లో కష్టపడ్డారు, సరిపోయింది, విజయం సాధించి ఇప్పుడు రాబోయే మా స్థానిక ఎన్నికలలో కార్యకర్తలకి ఇంతకుముందు ఎలాగా సమైక్యంగా నాయకులు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ సమైక్యంగా క్యాడర్ని గుప్పెట్లో పెట్టుకున్నారో, రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా అలాగే గుప్పెట్లో పెట్టుకుంటే స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తారు. లేదా మీరుగా కొంచెం 3 పార్టీల చిన్న క్యాడరు కొంచెం నిరుత్సాహంగా ఉంది. వాళ్ళని పిలిచి మాట్లాడాలి. నేను ఎన్నికల వ్యూహకర్తగా 21 మాసాలు కాదు, దగ్గర 50 మాసాల నుంచి చంద్రబాబు నాయుడిని కలిసి చాలా విషయాలు తెలియజేస్తున్నాను. ఆ విషయాల ప్రభావమే పార్టీ క్యాడర్కి మహారాజులుగా చూసుకున్నారు. ఎంత డబ్బు అయినా సరే పార్టీ క్యాడర్కి ఖర్చు పెట్టారు. అదే విధంగా స్థానిక సంస్థల్లో కూడా వీళ్ళు పార్టీ క్యాడర్ని గుప్పిట్లో పెట్టుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు తాతా సుబ్రహ్మణ్యం, రాజకీయ ఎన్నికల వ్యయకర్త, మైపెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.